హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గోంగూర నిల్వ పచ్చడి అండి. విడివిడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా రుచిగా ఉంటుందండి. కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా గోంగూర ఆకుల్ని తీసి పెట్టుకున్నాను. తర్వాత వాటిని బాగా వాష్ చేసి పెట్టానండి. నేను 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. తర్వాత గోంగూర పచ్చళ్ళకి కావాల్సిన పోపు దినుసులన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే మినపప్పు వేసి వేయించాలి. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుందండి. వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించాలండి. తర్వాత ఇందులోకి కారానికి తగినంత ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. వేసి పోపుని బాగా ఫ్రై చేసి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేయాలి. ఇది కొంచెం చల్లారాలండి. లోపైతే మనం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేయాలండి. వేసేసి దీన్ని అయితే బాగా మగ్గించాలి. మనకి గోంగూరలో అసలు వాటర్ అనేది లేకుండా డ్రైగా అయ్యేంత వరకు దగ్గరగా బాగా మగ్గించాలన్నమాట. చూసారు, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మనకి గోంగూరలో ఉన్న వాటర్తో ఇది బాగా కుక్ అవుతుందన్నమాట. ఇది గోంగూర నిల్వ పచ్చడి అండి. ఇలా ట్రై చేయండి. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అని అన్నం మొత్తం కూడా తినేస్తారనమాట. చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, మనకి గోంగూర నుంచి ఇలా వాటర్ వస్తుంది. వాటర్తో బాగా మగ్గిపోతుంది. అస్సలు వాటర్ లేకుండా ఇలా డ్రైగా అయ్యేంత వరకు కూడా ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా గోంగూర ఉంటే ఇలా గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు గోంగూరతో ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చూసారా, మనకి ఆల్మోస్ట్ గోంగూర అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లారనిచ్చాను. మా ఇంట్లో అయితే ఈ పచ్చడి బాగా ఇష్టపడతారండి. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. గోంగూర మాత్రం శుభ్రంగా వాష్ చేసుకోవాలంటే, ఎందుకంటే మనకి ఆకులకి మట్టి ఉంటుంది కదా, బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ కూడా వేసేసాను. ఇవైతే ఇప్పుడు చల్లారిపోయినాయండి. ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టేసి మెత్తగా పొడిలాగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీస్తున్నాను. ఇలా మెత్తగా పొడిలా అయితే చేసుకోవాలి. ఈ లోపు మనకి ఇక్కడ గోంగూర కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమం కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ అనేది వేయకూడదండి. అప్పుడే మనకి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. నేనైతే అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టాను. ఒకవేళ మీకు మిక్సీ తిరగలేదు అనిపిస్తే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వాటర్ అనేది వేసుకోవచ్చండి. ఎక్కువగా అస్సలు వేయకూడదు. ఒక 3 to 5 స్పూన్స్ వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడే మిక్సీ పట్టేసుకుంటే మనకి బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టాను. మనకైతే పోపు పెట్టుకోవాలండి. దానికోసం పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు వేసి వేయించాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మినప్పప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసానండి. పోపు అయితే మనకి ఫ్రై అయిపోయింది. ఈ పోపు పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడి వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.